హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే శ్రీశైలం హైవేకు ఓపెన్ ప్లాట్లు చూస్తున్నారో మీ గురించి ఈరోజు అద్భుతమైన వెంచర్లో డిటిసిపి అండ్ టిఎస్ ఎరెరా అప్రూవల్ లేఅవుట్లో కేవలం 15 లక్షల రూపాయలకు మాత్రమే మీ ముందుకు ఈ ప్లాట్లు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవేకు ఆనుకొని ఉన్న ఆమన్గల్ టౌన్ నుంచి కేవలం 600 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు చూస్తున్న వెంచర్ అన్ని రకాల ఫెసిలిటీతో కేవలం 15 లక్షలకి ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన దామోదర్ గారు మనకు పర్సన్ ఉన్నారు, తనతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. ఈ ఆలస్యం చేయకుండా దామోదర్ గారికి అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. దామోదర్ సార్ నమస్కారం సార్. మీతో కలవడం మేము రెండోసారి. మీ గురించి మీరు ఒకసారి మా కస్టమర్కి పరిచయం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంజయ్ సార్. ముందుగా మీకు ఎందుకంటే ఇది రెండోసారి కలవడము. నేను ఇంతకంటే ముందు మన షాద్నగర్ గురించి ఒక వీడియో చేయించాను, దాని ద్వారా మనకు చాలా ప్లాట్స్ అమ్మాము. అందుకని అలాంటి మన సబ్స్క్రైబర్ కానీ మన కస్టమర్స్ కోసం అని మనం ఒక అద్భుతమైన ఒక వెంచర్ తీసుకొచ్చాము. అది ఎక్కడంటే శ్రీశైలం హైవేకు జస్ట్ 1/2 కిలోమీటర్ దూరాన ఉంది. ఆమన్గల్ కు 1 కిలోమీటర్ దూరాన ఉంది. ఇది ఆమన్గల్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఇది తక్కువ బడ్జెట్ లో కేవలం 15 లక్షలకే ప్లాట్ మన సబ్స్క్రైబర్ కోసం తీసుకొచ్చామండి. ఓకే, 15 లక్షల ఫ్లాట్ అంటున్నారు కదా, మనకి ఇందులో ఫ్లాట్ సైజులు ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది? ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 133 స్టార్టింగ్ ఉన్నాయి సార్. తర్వాత 150, 200, 300 అలా పెరుగుకుంటా పోతుంది. అంటే తక్కువ బడ్జెట్ అనుకొని మనం ఇవి చేశాము. ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఆమన్గల్ కు మున్సిపాలిటీకి అతి దగ్గరలో ఉంటుంది. అలాగే వచ్చే RRR కు వచ్చేసి జస్ట్ 1/2 కిలోమీటరే ఉంటుంది. అంటే 1/2 కిలోమీటర్ వచ్చే RRR కు లోపల ఉంటుంది. ఆమన్గల్ మున్సిపాలిటీ అవుతుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన వెంచర్. ఇది రానున్న రోజుల్లో ఎవరు కస్టమర్ తీసుకున్నా కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. అందుకొరకే మనం ఈ వెంచర్ తీసుకొచ్చాం సార్. ఓకే, మనకైతే మన వెంచర్లు అయితే మా కస్టమర్లకు అందుబాటు ధరలో ఎందుకు అన్నానంటే కేవలం 15 లక్షల రూపాయలకే 133 గజాలు ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇది వరకు మీతో చేసినప్పుడు మీరు బెంగళూరు హైవే నుంచి చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మనం ఇది వచ్చే శ్రీశైలం హైవే చేస్తున్నాం కాబట్టి అందులో దీనికి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డిటిసిపి అండ్ టిఎస్ రెరా అప్రూవల్ ఉంది కాబట్టి లీగల్ కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. మనం అప్పుడు బెంగళూరు హైవే చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు మీరు లొకేషన్ గురించి. మనం శ్రీశైలం హైవే చేస్తున్నాం కాబట్టి దీని గురించి ఒకసారి మా కస్టమర్ క్లియర్ గా చెప్పండి. ఇది వచ్చేసి శ్రీశైలం హైవేకు ఎయిర్పోర్ట్ పక్కన ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి మొదలు పెడితే మనకు హార్డ్వేర్ పార్క్ ఉంటుంది సార్. ఫస్ట్ 1700 ఎకరాస్ లో ఉంటుంది. ఈ పార్క్ దాదాపు ఒక 1 లాక్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫాబ్ సిటీ అని ఉంటుంది 400 ఎకరాస్ లో. అలాగా ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రానిక్ హబ్ హార్డ్వేర్ హబ్ కూడా ఒకటి ఉంది 600 ఎకరాస్ లో. అలాగే మనకు కొలంగల్ కలెక్టరేట్ గానీ ఫ్యాక్షన్ కంపెనీ కానీ ఇదే హైవేకు దగ్గరలో ఉంటున్నాయి. అలా చూస్తే విప్రో వాళ్ళకి సంబంధించిన ప్లాంట్ ఒక 40 ఎకరాస్ లో ఉంది. ఇలా మేజర్ గా ఇంకోటి చెప్పాలంటే సార్, మనకు హైదరాబాద్ అతి దగ్గరలో మైసిగండి టెంపుల్ అని ఉంటుంది. ఆ మైసిగండి టెంపుల్ కు మైసిగండి టెంపుల్ అంటే చాలా మందికి తెలుసు. ఆ టెంపుల్ కు మన అతి దగ్గరలో ఒక 5 కిలోమీటర్ దూరంలో మన ఆమన్గల్ ఉంటుంది. ఆమన్గల్ కు మనకు నియర్ బై మన వెంచర్ ఉంటుంది. ఇంకోటి మేజర్ గా వచ్చేసి సార్ అంటే ఇప్పుడు సింగిల్ హైవే ఉంది. సింగిల్ హైవే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం కాబోతుందంటే 4 లైన్ హైవే పడుతుంది శ్రీశైలం హైవే. ఈ 4 లైన్ హైవే వచ్చేసి మనకు దాదాపు తిరుపతి దాకా కూడా కంటిన్యూ చేయాలని చూస్తూ. తిరుపతికి ఎందుకంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎవరన్నా తిరుపతికి వెళ్ళాలంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు కర్నూలు, నంద్యాల, కడప మీదుగా వెళ్తారు తిరుపతికి. దీనికోసం తొందరగా ఎగ్జిట్ కావాలని చెప్పేసి మనకు సోమశిల దగ్గర కేబుల్ బ్రిడ్జ్ పడుతుంది సార్. దాదాపు 2 to 3 కిలోమీటర్స్ 2 to 3 కిలోమీటర్ కేబుల్ బ్రిడ్జ్ పడుతుంది. ఈ బ్రిడ్జ్ తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వాళ్ళకు దాదాపు 80 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది. మేజర్ ఇది 4 లైన్ హైవే పడుతుంది. అలా అంతకన్నా ముందు ఇంకొక మేజర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫార్మాసిటీ వచ్చేసి 19,333 ఎకరాస్ లో ఫార్మాసిటీ రాబోతుంది. ఇందులో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మనకు ఒక 150 to 200 కంపెనీస్ రాబోతున్నాయి. అందులో ఒక 4 మండలాలుగా విలేజ్ సంబంధించి ఉన్నాయి. ఇది ఫార్మాసిటీలో ఒకప్పుడు మనకేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక 5 lakhs నుంచి 6 lakhs ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి దాదాపు ఒక 4-5 కంపెనీలు చెప్పాను. ఇవన్నీ కలిపి 10 to 20 lakhs ఎంప్లాయ్మెంట్ రాబోతుంది రానున్న ఒక 3 to 5 years లో. ఇక మనకు మళ్ళీ ఈ వెంచర్ వచ్చేసి జస్ట్ RRR కు
లోపలే ఉంటుంది, 300 మీటర్స్ లోపలే ఉంటుంది. అలా మనకు ఇది అద్భుతం అని చెప్తున్నాం సార్ నెక్స్ట్ కస్టమర్ కు. ఓకే సార్, ఓకే సార్. దామోదర్ గారు మీరైతే లొకేషన్ హైలైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎంప్లాయ్మెంట్ జోన్ కు మన వెంచర్ చాలా అతి దగ్గరలో ఉంది, చాలా బాగుంది. వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి? ఈ వెంచర్ సార్ యాజ్ పర్ డిటిసి ప్రకారంగా రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ టోటల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇందులో మా ప్రత్యేకం ఏం సార్ అంటే అందరూ బ్లాక్ టాప్ రోడ్ వేస్తారు, ఖర్చు తక్కువ అవుతుందని చెప్పేసి. మా కస్టమర్ కు మామూలు ఒక 20-30 ఇయర్స్ మినిమం ఉండాలని చెప్పేసి అందరం మేము సీసీ రోడ్ వేస్తాము. దాంట్లో పాటు ఇప్పుడు డ్రైనేజ్ కూడా పర్ఫెక్ట్ చేస్తాము, వాటర్ కనెక్షన్ పర్ఫెక్ట్ చేస్తాము. ఇది ఇంకోటి ఏంటంటే ఆమన్గల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్. మనిషి నివసించడానికి కావాల్సిన వనరులు అయితే ఇక్కడ మనకు ఈ శ్రీశైలం హైవేలో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ఆమన్గల్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయినాయి. రీసెంట్ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద ఫార్మా కంపెనీకి సంబంధించిన కాలేజ్ కూడా స్టార్ట్ చేయబోతుంది. ఇవన్నీ సంబంధించిన అన్ని టోటల్ ఉన్నాయి సార్. రానున్న ఒక 2-3 ఇయర్స్ లో మనకి ఇక్కడ రెడీ టు మనం కట్టుకొని ఇల్లు కట్టుకోవడానికి కూడా వస్తుంది సార్ ఇక్కడ. సూపర్ సార్, చాలా బాగుంది. మరి మీ వెంచర్ కు మనకు లీగల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లీగల్ పరంగా అయితే సార్ మేము ఇప్పుడు ఫస్ట్ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్న తర్వాత మనము లింక్ డాక్యుమెంట్ తీసుకుంటాం 30 ఇయర్స్ మినిమం. అంటే ఒక మన గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 13 ఇయర్స్ సరిపోతుంది. మేము స్టార్టింగ్ 1954 నుంచి అప్లై చేసి మినిమం అయితే 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ తీసుకున్నాం. దీని తర్వాత పర్మిషన్ తీసుకొని డిటిసిపి పర్మిషన్ తీసుకుంటాం, తర్వాత రేరా తీసుకుంటాము. దాని ప్రకారంగా టోటల్ డెవలప్మెంట్ చేసి కస్టమర్ కి ఎవరికైనా ప్లాట్ తీసుకున్న తర్వాత ఇలా బుక్ ఇస్తాం సార్. ఈ బుక్ లో వచ్చేసి లీగల్ పర్మిషన్ సంబంధించిన ఒకటి ఉంటుంది, డేటా డిటిసిపి పర్మిషన్ ఉంటుంది, తర్వాత రేరా పర్మిషన్, ఇవన్నీ లింక్ ఈ బుక్ ఒక బుక్ రెడీ చేసి ప్రతి కస్టమర్ కు తీసుకున్న కస్టమర్ కు సేల్ డీడ్ తో పాటు ఈ డాక్యుమెంట్ ఇస్తున్నాం సార్. సూపర్ సార్, ఫైన్. లీగల్ గా అయితే చాలా బాగుంది, లొకేషన్ పరంగా బాగుంది, మన వెంచర్ కూడా మంచి డెవలప్మెంట్ ఉంది, ఊరుకు ఆనుకోండి, అన్ని రకాల బాగుంది. ఒకసారి దీని రేట్ ఒకసారి మీ మాటలో చెప్పండి. రేట్ వచ్చేసి సార్ స్టార్టింగ్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ 15 lakhs అవుతుంది. మీరు 15 lakhs మనకు కొంతమంది ఎక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడ సరౌండ్ లో మీరు చూడండి మన ఆమన్గల్ టౌన్ లో మినిమము 30,000 నుంచి 50,000 ఫర్ స్క్వేర్ యార్డ్స్. అలా చూస్తే మినిమం 30 లక్షల నుంచి 40 లక్షలు ఉంది. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు పోతే వేరే వాళ్ళు ఒక 1000 acres లో ల్యాండ్ చేసేసి అలా వాళ్ళు 18 నుంచి 25,000 ఫర్ స్క్వేర్ యార్డ్స్ లాగా అమ్ముతారు. ఇట్లా దీన్ని పోల్చుకుంటే మనదే తక్కువ. ఒకవేళ డైరెక్ట్ సైట్ కస్టమర్ వచ్చినప్పుడు ఇవన్నీ డైరెక్ట్ చూపించిన తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు మన కస్టమర్. సార్ విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు దామోదర్ సార్ అయితే లొకేషన్ విషయంలో కానీ, డాక్యుమెంట్ విషయంలో కానీ తనకు సంబంధించిన ప్రతి ఒక్క నాలెడ్జ్ మనకు శ్రీశైలం మీద మంచి గ్రిప్ ఉన్నది. అలాంటి మంచి వ్యక్తి. మీకు ఈ వెంచర్ గురించి ఏ డౌట్లు ఉన్నా, ఈ వెంచర్ లొకేషన్ కు రావాలన్నా పైన దామోదర్ సార్ నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే సిటీ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఫ్రీ విజిట్ చేయించడమే కాకుండా దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా, లొకేషన్ పరంగా ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా చెప్పే మంచి వ్యక్తి. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.